60,000 రూపాయల రైతుకు సహాయం చేస్తానన్న అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డకు నిధి పేరుతో ఏటా 18,000 రూపాయల సాయం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డకు ఏడుపు విధిగా మారిపోయింది. చంద్రబాబు గారు మీ పాలనలో ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి సామాన్యుల దగ్గరికి వెళితే ఈ రోజు మీ ప్రభుత్వం మీద సర్వం మోసం సమస్తం పాపం ఆయన భుజాలు మోసిన ఆ పవనానందుల వారు ఇప్పుడు ఏం ప్రవచిస్తారు అని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం కోట్ల మందితో ఆడుకున్నటువంటి ఆ పవన స్వామి ఈ రోజున ఏ గుడిమెట్లు కడుగుతారు అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజున మాయమాటలు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేశారు అని చెప్పి ఓట్లు అబద్దాలతో దండుకున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వం సహా ప్రతి వర్గాన్ని నాశనం చేస్తూ ఆ రోజున 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే పరమావధిగా ప్రపంచమంతా కూడా కరోనా సమయంలో అన్ని దేశాలు అతలాకుతలమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా కించిత్తు కూడా ఇబ్బంది పడనటువంటి పరిస్థితి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపున సంక్షేమం మరొక వైపున అభివృద్ధి ఇవి రెండు కళ్లుగా ఆయన పాలన సాగిస్తే మీ దుష్ప్రచారం వలన మిమ్మల్ని మోసేటువంటి బోయిలైనటువంటి ఆ ప్రసార మాధ్యమాలు ప్రచార సాధనాల విష ప్రయోగం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గరళం చల్లి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 5 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ను కట్ చేసి తూతూ మంత్రంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ మళ్లీ సరైనటువంటి పెన్షన్దారులను మాత్రమే ఎంపిక చేస్తాం అని దానికి సర్వే కార్యక్రమాలు మొదలుపెట్టి ఇంకా లబ్ధిదారులను అందరినీ కూడా ఓచకోత చేసేటువంటి కార్యక్రమం చేస్తూ విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇప్పటికి దాదాపు 19,000 కోట్ల రూపాయలు సామాన్యుల మీద భారం మోపినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపున ప్రజల మీద ఈ మోత మోగిస్తూ మరోవైపున మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత ద్రోహం ప్రజలకు చేస్తూ ధైర్యంగా కళ్ళు ఆర్పకుండా ఈ రాష్ట్రం అతలాకుతలమైపోయింది, ఈ రాష్ట్రాన్ని బాగుపరచటం నా ఒక్కడి వలనే సాధ్యమవుతుంది అని అబద్ధాలు మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే నేను చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. భూమి దగ్గర ఒక నక్క ₹1 అప్పు తీసుకునిందంట. ఆ అప్పు తీర్చమని భూమి అడుగుతూ ఉంటే ఈ నక్క పరిగెత్తుతూనే ఉంది. నక్క పరిగెత్తే కొద్దీ భూమికి అంతం లేదు కాబట్టి భూమి అడుగుతూనే ఉంది, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు, నా రూపాయి ఎప్పుడు చెల్లిస్తావు అని. పోతా పోతా ఉంటే నక్క ఒక కంపకు చుట్టుకొని నక్కకు కన్ను పోయింది. నక్క ముందే జిత్తులు మారి కదా, వెంటనే ఆగింది. భూమి అడుగుతోంది, నక్క నక్క నాకెప్పుడు ఇస్తావు నా అప్పు అని. కన్ను పోయింది నక్కకి. నువ్వు భూమి నువ్విచ్చింది 2 కళ్ళున్న నక్కక, 1 కన్ను ఉన్నటువంటి నక్కక అని అడిగింది. నేను ఇచ్చింది 2 కళ్ళ నక్కకి అని భూమి చెప్పింది. నాకు 1 కన్నే ఉన్నది, నువ్విచ్చింది నాకు కాదు, కనుక నేను నీకు అప్పివాల్సిన తీర్చాల్సినటువంటి పనే లేదు అని చెప్పిందంట. మా చిన్నప్పుడు చదువుకున్నటువంటి కథ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పు అంతా చేసినాడు. నేను వస్తే అప్పు తీర్చటమే కాదు, మొత్తం అన్ని కూడా
ఈ పథకాలన్నీ కూడా నెరవేరుస్తాను, ఇవి నా మాట, చంద్రబాబు చెప్పినాడంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఒంటి కన్ను నక్కకు చెప్పినట్టే నక్క చెప్పినట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భూమి అయినటువంటి ప్రజలకందరికీ కూడా నేను మీకెవ్వరికి కూడా ఈ హామీలు నెరవేర్చాల్సినటువంటి పని లేదు అని తప్పించుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చంద్రబాబు గారి పాలన. ఇంత దుర్మార్గము, నయవంచకత్వము, చేసినటువంటి అప్పుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత అభాండాలు వేసి ఆ అబద్దాలను భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు కంటే కూడా చాలా తక్కువ శాతం అప్పులు చేసినా కూడా విపరీతంగా అప్పులు చేసినాడు అని అబద్ధపు ప్రచారాలు చేసి తను ఇస్తున్నటువంటి దానికంటే కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ ప్రతి సంవత్సరము ఈ హామీల ద్వారా ఇస్తానని చెప్పి ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజున మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు గారి హయాంలో